సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. నటి మీనా కన్నుమూత. తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ. పాపులర్ మలయాళ నటి మీనా గణేష్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఒట్టపాలెంలోని కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ఒట్టపాలెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు మీనా గణేష్. గత 5 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్ర పరిశ్రమలో 100కు పైగా సినిమాలు, 25 సీరియల్స్, అనేక నాటకాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనా గణేష్. వసంతి, లక్ష్మి, నామి, కరుమడి కుట్టన్, నందనం, మీసా మాధవన్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు మీనా. మీనా గణేష్ 1942లోని పాలక్కడలోని కల్లేకులం నగరంలోని జన్మించారు. ఈమె తొలితరం తమిళ నటుడు కేపీ కేశవన్ కుమార్తె. చదువుకునే రోజుల్లోనే నాటకాలలోని నటించడంతో ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. కోయంబత్తూరు, ఈరోడ్, సేలంలోని మలయాళీ సంఘాలలో నటించి మెప్పించింది. 1976లో మణిముజ్జకం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. 1991లో వచ్చిన ముఖ చిత్రం సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు. 1971లో సుప్రసిద్ధ నాటక రచయిత, దర్శకుడు మరియు నటుడు ఏఎన్ గణేష్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి పౌర్ణమి కళామందిర అని థియేటర్ కమిటీని సైతం ప్రారంభించారు. మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన మీనా కెరియర్లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి. మీనా గణేష్ దంపతులకు కుమారుడు మనోజ్ గణేష్, సీరియల్స్ డైరెక్టర్ కూతురు సంగీత ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.